అసలు మాల్దీవ్స్కి ఈ ఇష్యూ బేసిక్ అర్థం అవ్వడానికి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మాల్దీవ్స్ అట్లా రియాక్ట్ ఎందుకు అయింది అండ్ మన భారతదేశంలో కూడా మనం అట్లా ఎందుకు రియాక్ట్ అవుతున్నాం అనేది దీని మీద డిస్కస్ చేద్దాం. సో మీ అభిప్రాయంలో గత వారంగా ఏం జరుగుతుందని అంటారు మీరు? ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇండియా అంటూ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయలేదు. ఫస్ట్ థింగ్ మనం అది అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఇండియన్ గవర్నమెంట్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇట్ ఈస్ ఏ మూమెంట్ దట్ ఈస్ బీయింగ్ రన్ బై ఇండియన్స్. భారతీయులు నడుపుతున్న ఒక మూమెంట్ ఇది. ఎందుకు అంటే మాల్దీవ్స్ రూలింగ్ గవర్నమెంట్ లీడర్స్ ఇండియాని అబ్యూస్ చేయడం మొదలెట్టారు పరుష పదజాలంతో. మోడీని, మన ప్రధానమంత్రిని లక్షద్వీప్ వెళ్తే వాళ్ళు భారతదేశాన్ని, హిందూస్ని, మన ప్రధానమంత్రిని వాళ్ళు టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఆయన ఎక్కడ మాల్దీవ్స్ అనే రిఫరెన్స్ ఎక్కడ ఇవ్వలేదు. ఆయన ఎగ్జాక్ట్లీ ఎందుకు అంటే లక్షద్వీప్ అనేది ఒక టూరిస్ట్ స్పాట్ చెప్పుకోవడానికి మాత్రమే. బట్ దానికి ఇప్పటివరకు కూడా అంత ఒక ఏమంటారు ఎక్స్పోజర్ రాలేదు. మన ప్రధాని అక్కడికి వెళ్ళి ఏవైతే ట్వీట్లు ఉంటాయో ఆయన ట్వీట్ చేసిన నెక్స్ట్ మూమెంట్ నుంచి లక్షద్వీప్కి విపరీతమైన ట్రాక్షన్ వచ్చింది. మీరు గనక న్యూస్లో చూసినట్టయితే దాని గురించి వరల్డ్ మొత్తం సెర్చ్ చేయడం కొన్ని 34,000 టైమ్స్ పెరిగింది. వరుసగా కొన్ని రోజుల పాటు నెంబర్ 1లో ఉంది లక్షద్వీప్ అనే ఒక వర్డ్. బేసికలీ లక్షద్వీప్ అనేది ఇంత సెర్చ్ చేస్తుంటే అది భారత్కి చాలా ప్రాఫిటబుల్. ఒక మంచి టూరిస్ట్ సెక్టర్ మనకి డెవలప్ అవుతుంది, ఆ ప్లేస్ డెవలప్ అవుతుందని. కానీ అదే టైంలో దాని ద్వారా అంటే లక్షద్వీప్ అనే ప్లేస్ ఒక డెవలప్ అయితే దానికంటూ ఒక టూరిజం సెక్టర్ బిల్డ్ అయితే నష్టపోయేది మాల్దీవ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.